హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఎవరైతే ఎగ్జామ్స్ 2122 బీటెక్ మండే నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ నా ఆల్ ది బెస్ట్ అండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే JTH 2122 బీటెక్ ఎగ్జామ్స్లో రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, దానికి అనుకూలంగా రాస్తారని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. అసలు ఏంటి క్వశ్చన్ పేపర్స్ నుంచి వస్తాయా పాతవి లేదా అని దాని గురించి మీకు ప్రీవియస్ జరిగి కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి షేర్ చేయండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది ఇది మనందరకు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీస్తూ ఉన్నాను. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 రకాలు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి 2 months బ్యాక్ తీసిన రిలీజ్ అయిన 2122 బీటెక్ రిజల్ట్స్ సంబంధించింది పోలు. 8 months బ్యాక్ జరిగిన 2122 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన పోల్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని, ఇక ఆ తర్వాత 1 year బ్యాక్ జరిగిన 22 బీటెక్ రెగ్యులర్. అయితే 2 months బ్యాక్ జరిగిన 2122 బీటెక్ వచ్చేసరికి రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, 8 months బ్యాక్ జరిగిన దానికి వచ్చేసరికి అవి సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది దాని రిజల్ట్, ఇక 1 year బ్యాక్ జరిగిన రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ 2 months చూసినట్టయితే మీరు ఇక్కడ కనిపిస్తుంది సారా 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పోల్ పెడితే చాలా మంది పోల్ చేశారు. అయితే ఇది రెగ్యులర్ అనమాట. ఆ రెగ్యులర్ 22 బీటెక్ది రెగ్యులర్ 21 బీటెక్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ రెగ్యులర్ వచ్చేసరికి చాలా టఫ్ గా జరిగిందండి. సప్లీ 21 బీటెక్ వచ్చేసరికి ఈజీగా జరిగింది. అయితే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే రెగ్యులర్ దాని కింద కన్సిడర్ చేస్తే ఇది పేపర్ వాల్యుయేషన్ టఫ్ గా జరిగింది, ఎక్కువ శాతం చూపిస్తుంది ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి. ఇక రెండోది మీరు గమనించినట్టయితే 8 months బ్యాక్స్ ఇది సప్లీ అనమాట. అంటే 21 బీటెక్ ఏమో రెగ్యులర్, 22 బీటెక్ ఏమో సప్లీ అనమాట. 22 బీటెక్ సప్లీ వచ్చేసరికి మోడరేట్ గా జరిగింది. 21 బీటెక్ రెగ్యులర్ వచ్చేసరికి చాలా మోడరేట్ గా జరిగింది, అంటే మీడియంగా, అంటే అటు హార్డ్ కాదు అటు ఈజీగా కాకుండా జరిగింది అనమాట. ఇది ఇక్కడ అనిపిస్తుంది. ఇక మూడోది వచ్చేసరికి 1 year బ్యాక్ 22 బీటెక్ రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పెడితే ఐ ఫెయిల్డ్ అని ఎక్కువ శాతం మంది ఇక్కడ పోల్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా టఫ్ గానే జరిగింది రెగ్యులర్. సో ఇదంతా ఎందుకు చూపించారంటే అవి సప్లీ కూడా చూపించారు, ఇక్కడ 1 year బ్యాక్ సప్లీ చూపించలేదు ఎందుకు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. సప్లీ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మోడరేట్ మీడియం గా జరుగుతోంది, రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి స్ట్రిక్ట్ గా జరుగుతోంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది ఏంటని. అంటే ఇక్కడ మీరు ఎంత రాసినా ఫెయిల్ చేస్తారు అని కాదు, మీరు ఎంత రాసినా స్ట్రిక్ట్ గా అసలు మార్క్ లేయర్ అని కాదు. ఏంటంటే రెగ్యులర్ గా రాసేటప్పుడే మీకు అవగాహన ఉంటుంది కాబట్టి దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకొని మీరు రాసేది ఏదైనా ఓపికగా శ్రద్ధగా రాసినట్టయితే, నేను చెప్పిన రైటింగ్ టిప్స్ ఉన్నాయి కదా తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్లో కానీ ఇందులో కానీ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో పెట్టాను. సో దాని ప్రకారం ఏ యూనివర్సిటీ అయినా 1-2 సిలబస్ చూసుకోండి. సో దాని ప్రకారం మీరు కనుక రాసుకున్నట్టయితే మీరు పాస్ అవటం కాదు, ఎక్కువ పాయింట్లు అవడానికి ఉంటుంది. సో మీరే చూశారు కదా ఈ 3 పోల్స్. సో ఎప్పుడు తీసినా కూడా ఎక్కడైనా మీకు ఈజీగా జరిగిందని ఒక్కటన్నా కనిపించిందా? 1000 మంది పైగానే పోల్ చేశారు ప్రతి దాంట్లో కూడా. ఒకదానికైతే 1300 పైన పోల్ చేశారు. సో శాంపుల్ తీసుకుంటే సో స్టూడెంట్స్ కామెంట్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే రెగ్యులర్ మీరు అనుకున్నట్టు సింపుల్ గా ఉండదు, సప్లీ మాత్రం కొంచెం గుడ్డ మీద చేసుకొని ప్రశాంతంగా రాసుకోవచ్చు. అట్లని చెప్పి నెగ్లెక్ట్ చేయమని కాదు, ఓకేనా? సో రెగ్యులర్ స్ట్రిక్ట్ గా ఉంటుంది, జాగ్రత్తగా రాసుకోండి. 21 బీటెక్ రెగ్యులర్ది, సప్లీలు కొంచెం మీడియంగా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రాసుకోండి జాగ్రత్తగా. అంటే నేను చెప్పేది ఏంటంటే 21 బీటెక్ రెగ్యులర్తో పాటు సప్లీ జరుగుతుంది, అది పక్కన పెడితే స్ట్రిక్ట్ గా జరుగుతుంది కాబట్టి 22 బీటెక్ సప్లీ ఉంటుంది కదా, అదొకటే సప్లీ కదా ఇప్పుడు. సో అది మోడరేట్ గా జరుగుతుందని నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఖచ్చితంగా అయితే మీరైతే జాగ్రత్తగా రాసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.